Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. సావిత్రి ధర్మరాజుల ప్రశ్నోత్తరములు. సావిత్రి వరములను పొందుట. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. నారద, సావిత్రి మాటలను విని యమరాజునకు మహదాశ్చర్యము కలిగెను. ఆయన నవ్వుచూ ప్రాణుల కర్మ పరిపక్వమును గురించి చెప్పడం ప్రారంభించాడు. ధర్మరాజు చెప్తున్నాడు, వత్సా, నీవు చాలా చిన్న వయసు గల బాలికవు. పరిపూర్ణ విద్వాంసులు, జ్ఞానులు, యోగులను మించిన జ్ఞానమును పొంది ఉన్నావు. పుత్రి, భగవతి సావిత్రి వరప్రసాదమున నీవు జన్మించితివి. నీవు ఆ దేవి యొక్క కళవు. ఈ రాజు తపఃప్రభావమున నీ వంటి కన్యారత్నమును పొందెను. లక్ష్మి భగవంతుడగు విష్ణువును, భవాని శంకరుని, అదితి కశ్యపుని, అహల్య గౌతముని, శచీదేవి ఇంద్రుని, రోహిణి చంద్రుని, రతి కామదేవుని, స్వాహాదేవి అగ్నిని, స్వధ పితరులను, సంజ్ఞ సూర్యుని, వరుణాని వరుణుని, దక్షిణ యజ్ఞుని, పృథివి వరాహస్వామిని, దేవసేన కార్తికేయుని పొంది వారి వద్ద సౌభాగ్యవంతులై ప్రియమైన వారై శోభిల్లుచున్నారు. నీవు కూడా అటులనే సత్యవంతునికి ప్రియమైన దానవు కమ్ము. నేను నీకీ వరమును ఇచ్చితిని. మహానుభావురాలా, ఇదే కాక ఇంకను నీకేమి వరములు కావలీనో కోరుకొనుము. నీవు కోరిన వరములన్నింటినీ ఇచ్చుటకు నేను సంసిద్ధుడనై ఉన్నాను. సావిత్రి చెప్తోంది, మహానుభావ, సత్యవంతునితో నాకు 100 మంది పుత్రులు కలగవలేను. ఇదే నేను కోరు వరము. దీనికి తోడు నా తండ్రి కూడా 100 మంది పుత్రులకు జనకుడు కావలెను. మా మామగారికి చూపు రావలెను. అటులనే అతనికి మరలా రాజ్యలక్ష్మి ప్రాప్తించవలెను. ఇది కూడా నేను కోరుకునుచున్నాను. జగత్ప్రభు, సత్యవంతునితో నేను చాలా కాలము జీవితమును గడపవలెను. చివరకు భగవంతుడగు శ్రీహరిధామమునకు వెళ్ళిపోవుదము. కృపాయత్త చిత్తుల ఈ వరమును ప్రసాదించండి. ప్రభు, జీవుల కర్మ పరిపక్వత, విశ్వము నుండి ఉద్ధరింపబడు ఉపాయము కూడా నీ నుండి వినవలేనని నాకు గొప్ప కుతూహలము జనించుచున్నది. అందువలన మీరు దీనిని కూడా తెలపండి. ధర్మరాజు చెప్తున్నాడు, మహాసాధ్వి, నీ సకల మనోరథములు ఫలించునుగాక. ఇప్పుడు నేను ప్రాణుల కర్మ విపాకమును తెలిపేదను వినుము. శుభాశుభ కర్మల ఫలితముగా జీవుడు భారతదేశమున జన్మించును. ఇదే పుణ్యక్షేత్రము. పతివ్రత శిరోమణి, దేవతలు, దైత్యులు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మానవులు వీరందరూ కర్మకు అధికారులు. కేవలము పశువులు మొదలగు జీవులను కర్మకు అధికారులని చెప్పజాలరు. ఉత్తమ కర్మలు చేయు ప్రాణులందరూ జన్మలను పొంది వాటి ఫలమును అనుభవించెదరు. శుభాశుభ కర్మఫలము అనుభవించుటకు స్వర్గనరకములు నిశ్చితములైన స్థలములు. కర్మ విశేషము వలననే ప్రాణి సమస్త యోనులలో పరిభ్రమించుచుండును. అతనికి పూర్వజన్మలో సంపాదించుకున్న దానిని అనుసరించి ఒకప్పుడు శుభ ఫలితము, ఇంకొకప్పుడు అశుభ ఫలితము ప్రాప్తించుచుండును. శుభకర్మల ప్రభావమున ప్రాణి స్వర్గలోకమునకు వెళ్ళును. అశుభ కర్మల ఫలితమున అతడు నరకమునందు యాతనలను అనుభవించును. కర్మలు నిశ్శేషములైనప్పుడు ప్రాణి హృదయమునందు భక్తి ఉత్పన్నమగును. సాధ్వి, భక్తి కూడా 2 విధములని చెప్పబడును. ఒకటి నిర్గుణము, రెండవది మాయా విశిష్ట బ్రహ్మస్వరూపిణి. భగవతి ప్రకృతిని గూర్చి చేయబడును. పూర్వజన్మ మందలి చెడు కర్మలు ప్రాణిని 2వ జన్మమున రోగగ్రస్తుని చేయును. శుభకర్మలు ఆరోగ్యవంతుని చేయును. ప్రాణి తన పూర్వకర్మలకు అనుగుణముగా దీర్ఘజీవి, అల్పాయువు, సౌఖ్యవంతుడు, దుఃఖితుడు, అంధుడు, అంగహీనుడు అగును. పూర్వజన్మమునందలి ఉత్తమ కర్మల ఫలితముగా 2వ జన్మయందు సిద్ధులు ప్రాప్తించును. దేవి, ఇప్పుడు విశేష విషయములను వినుము. సుందరి, ఈ విషయము అతిశయ దుర్లభము. శాస్త్రములందు పురాణములందును వర్ణింపబడినవి. దీనిని అందరికీ చెప్పకూడదు. అన్ని జాతులకు భారతదేశమున మానవ జన్మను పొందుట పరమ దుర్లభము. సాధ్వి, అన్ని వర్ణముల కంటే సకల కర్మలయందు బ్రాహ్మణుడు శ్రేష్ఠుడుగా భావింపబడును.
భారతదేశం నందు బ్రహ్మను విశ్వసించిన బ్రాహ్మణుడు అధిక గౌరవమును పొందును. సకామి నిష్కామి అను 2 భేదములు బ్రాహ్మణులందు ఉన్నాయి. కోరికలతో సంపన్నుడైన బ్రాహ్మణుడు జగత్తునందు ప్రతిష్టను పొందును. నిష్కాముడు భగవంతునకు భక్తుడగును. సకామి ఫలమును అనుభవించుటయందు ఆసక్తుడగును. నిష్కామి విఘ్నములు బాధలు లేనివాడై భజన భావనయందు లగ్నమై ఉండును. సాధ్వి, అట్టి నిష్కామద్విజుడు శరీరమును వదిలి భగవంతుని నిరామయ పదమును పొందుటకు అధికారి కాగలడు. అట్టి నిష్కామ వ్యక్తికి ప్రపంచమునకు మాటిమాటికి రాకపోకలు జరగవు. ద్విభుజ భగవానుడగు శ్రీకృష్ణుడు పూర్ణబ్రహ్మ పరమేశ్వరుడు. ఆ స్వామిని ఉపాసించు భక్తుడు చివరకు దివ్య శరీరమును ధరించి గోలోకమునకు వెళ్ళును. సకామి అయిన వైష్ణవ పురుషుడు ఉన్నతమైన వైష్ణవ లోకమునకు వెళ్ళి సమయానుగుణముగా మరలా భారతదేశమునకు తిరిగి వచ్చును. అట్టివాడు బ్రాహ్మణ కులమున జన్మించును. అట్టివాడు సమయానుగుణముగా నిష్కామ భక్తుడగును. నా వలన అతనికి నిర్మల భక్తి కూడా సులభమగును. ఇది నిశ్చితము. సకాముడైన బ్రాహ్మణుడు అటులనే వైష్ణవుడు విష్ణుభక్తి రహితుడైనచో అనేక జన్మలలో కూడా విశుద్ధ బుద్ధిని పొందజాలడు. సాధ్వీమణి, తీర్థస్థానములందుండి సదా తపమునరించు ద్విజుడు బ్రహ్మలోకమునకు వెళ్ళును. అతనికి మరలా భారతదేశమునకు తిరిగి రావలసి వచ్చును. తీర్థములందు కానీ ఇతర స్థలములందు కానీ సదా తన కర్తవ్య కార్యములందు సంలగ్నుడైన వాడు శరీరమును విడిచి సత్యలోకమును చేరుకొనును. అట్టివాడు సమయానుకూలముగా మరలా భారతదేశమున జన్మించును. తన ధర్మమునందు నిరతుడై ఉండి సూర్యదేవుని ఉపాసించు బ్రాహ్మణుడు సూర్యలోకమునకు వెళ్ళును. మరలా అతనికి తిరిగి భారతదేశమునకు రావలసి వచ్చును. ధర్మాత్ముడు నిష్కామ భావముతో మూల ప్రకృతి భగవతి జగదంబను ఆరాధించువాడు దివ్య మణిద్వీపలోకమునకు వెళ్ళును. రాకపోకల స్థితి అతని ఎదుటకు రాదు. తన ధర్మమునందు విచలితుడు కానివాడు శివుని, శక్తిని, గణపతిని ఉపాసించి ఆయా దేవతల ధామమునకు వెళ్ళును. నిశ్చయింపబడిన అవధి పూర్తి అగుటతోడనే మరలా భారతదేశమునకు తిరిగి వచ్చును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.